ఛాన్స్ నాకు గాంక ఒక్క ఛాన్స్ వస్తే అద్భుతం అద్భుతం చేస్తారని అంటున్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అగో సార్ ఇప్పటికే R&B మంత్రి, మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చేదేంది? ఏం అవకాశం వస్తే ఏం చేస్తాడు అని ఆలోచనలు పడ్డరా? అయితే ఈ ముచ్చట్ను సీదా సారునే అడుగుదాం పాండ్రి. చెప్పండి సారు. నాకే ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూల్ అనేది వదులుకోవాలి. ఇన్నారులా సార్ ఏమన్నాడో, ఎడ్యుకేషన్ మంత్రిగా అవకాశం వస్తేనట ఒక్క కార్పొరేట్ స్కూల్ లేకుండా బంద్ చేస్తాడట. మరి అసలు సార్ ఈ మాట ఎందుకన్నాడు అని అంటే, విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్, అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటున్నారు. కార్పొరేట్ స్కూళ్ళ వసూళ్లు ఈ తీర్లు ఉంటాయని చెప్పుకొచ్చింది అన్నట్టు. మరి అసలు ఇంతకు చదువుల ముచ్చట ఎందుకు వచ్చిందయ్యా అంటే, నల్గొండ జిల్లా బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్లతోని కట్టిన స్కూల్ ను చాలు చేసేందుకు పోయిన సారు చదువు గొప్పతనం గురించి మాట్లాడుకుంటా ఇట్లా కార్పొరేట్లను కడిగి పడేసిండు అన్నట్టు.